ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి అక్టోబరు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 2024 తులారాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. వ్యయస్థానములో రవిగ్రహమున్నాడు. ధనధాన్య నష్టము, ఉద్యోగ గండము, విరోధము, అపనిందలు మనం చేయకపోయినా కానీ తులారాశి వారికి ఏదో ఒక నింద రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే కుజగ్రహము భాగ్యస్థానంలో ఉన్నాడు. కుజగ్రహము భాగ్యస్థానంలో ఉండటం వలన శరీర పీడ, పదవి గండము, ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనధాన్య నష్టము. అలాగనే జన్మస్థానములో బుధగ్రహం ఉన్నాడు. బంధు విరోధము, అనారోగ్యము, మనస్సు అకారణంగా దుఃఖించుట. గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అధికారుల వల్ల ఒత్తిడి, పై వారి వల్ల, కింద వారి వల్ల. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల వల్ల ఒత్తిడి కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కింద వారి వల్ల రిస్కులు రావటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగని శుక్రగ్రహము ధనస్థానములో ఉన్నాడు. విద్యార్థులకు మాత్రము విశేషమైన కాలము, బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నది. పరీక్షల యందు విజయము సాధిస్తారు. చదివిన వరకు బాగా జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. విద్యార్థులకు శుక్రగ్రహం బాగా వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి విద్యని అందిస్తాడు శుక్రగ్రహము. అలాగని శని పంచమ స్థానంలో ఉన్నాడు. తులారాశి వారికి బిడ్డల వల్ల, అంటే కుమార్తెల వల్ల కానీ కొడుకుల వలన కానీ కొన్ని ఇబ్బందులు, సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిడ్డల పట్ల జాగ్రత్త వహించవలేను. గృహములో కొన్ని చీకాకులు, సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగని రాహుగ్రహము షష్టమ స్థానంలో ఉన్నాడు. రాహుగ్రహం షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అఖండ రాజయోగాన్ని ఇస్తాడు. మనోధైర్యము, మీ సత్యమే మిమ్మల్ని రక్షించి కాపాడుతే మీకు శ్రీరామ రక్ష కలుగుతున్నది. అందులో సందేహం లేదు. మంచి అవకాశాలు వస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు పోయి చేసుకుంటే విజయము మీ సొంతం అవుతున్నది. అలాగని వ్యయస్థానములో కేతుగ్రహం ఉన్నాడు. విదేశాలకు ప్రయత్నం చేస్తారు, పోవద్దు. పోయినందువల్ల మీకు నష్టం కలగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ధన నష్టము, మనసు చీకాకులు, అకారణంగా శత్రుత్వం కలగటానికి అవకాశం ఉన్నది. అందుకని తులారాశి వారికి ఏ గ్రహం కూడా బాగులేదు. ప్రజెంట్ మీకు బాగుండే గ్రహము శుక్రగ్రహము. శుక్రగ్రహము రాజయోగాన్ని అందిస్తున్నది. రాహుగ్రహం కూడా రాజయోగాన్ని అందిస్తున్నది. ప్రతిమ గ్రహాలన్నీ కూడా చెడ్డ స్థానంలో ఉన్నాయి. మీకు తులారాశి వారికి పోయిన వీడియోలో గురుగ్రహానికి పరిహారం చెప్పా. ఈసారి బుధగ్రహానికి కానీ, శనిగ్రహానికి కానీ, గురుగ్రహానికి కానీ ఒక పరిహారం చెబుతాను. అది చేసుకోండి, మీకు తప్పకుండా విజయం చేకూరుతున్నది, శుభం కలుగుతున్నది.